షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తూ ఉంటే పోలీసులు మాత్రం మేమేమి తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డలపై లాఠీ చార్జీలు దాడులకు తెగబడుతున్నారు అన్నారు. దొంగతనం ఒప్పుకోవాలి అంటూ థర్డ్ ప్రయోగిస్తారా అంటూ నిలదీశారు. మహిళని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా ప్రజాపాలన అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. రక్షించాల్సిన పోలీసులతో రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు. మహిళలంటే ఎంత చిన్న చూపా? ఓవైపు అత్యాచారాలు, అవమానాలు, మరోవైపు దాడులు, దాష్టికాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అన్నారు. వాళ్లను గౌరవించకపోయినా పర్వాలేదు, ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి. షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వెల్లడించారు. దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు అన్నారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కరు తొడిగి బూటుకాళ్లతో తన్నటమా? ఇంత కర్కసత్వమా? సిగ్గు సిగ్గు. కొడుకు ముందే చిత్రహింసలా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? మహిళలంటే ఇంత చిన్న చూపా? ఓవైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు, మరోవైపు దాడులు, దాష్టికాలు. యథారాజా తథా ప్రజ అన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తూ ఉంటే పోలీసులు మాత్రం మేమేం తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలపై లాఠీ చార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు న్యాయం చేయాలి. దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.